ఇప్పుడైతే ఇస్రో నుంచి ఒక సరికొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే ఇంటర్న్‌షిప్ లాంటిది కాదు, ఇంటర్న్‌షిప్పే. ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే ఇంజనీరింగ్ వాళ్ళకి, తర్వాత అంటే లైక్ బీఈ ఆర్ బీటెక్ చేసేట వాళ్ళకి, లేకపోతే ఎంఈ ఆర్ ఎంటెక్, బీఎస్సీ ఆర్ డిప్లొమో, ఎంఎస్సీ ఆర్ పిహెచ్డి, వీళ్ళకి ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు మనకి ఇంటర్న్షిప్లో స్టైఫండ్స్ ఏమి ఇవ్వరు. కాకపోతే మనకి ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనం కరెంట్లీ చూసుకుంటే మనకి లైక్ బీటెక్ వాళ్ళకి జాబ్స్ చాలా తక్కువ ఉంటున్నాయని చెప్పి చాలా కంగారు పడుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఇంటర్న్షిప్స్ అనేటివి వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్లో బిల్డ్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు లైక్ ప్రిఫరెన్సెస్ అనేవి చాలా పెరుగుతాయి. కొంతమంది ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు. లైక్ ఇన్స్టిట్యూట్స్లలో చేసేటివి ఏంటి అనుకున్నారు, అవన్నీ అవే కదా. సో ఇలాంటివి అవేవో చేసేదాని బదులు ఇలా అఫీషియల్గా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వీటిలలో చేస్తే అనేది మీకు బెనిఫిట్ అనేది చాలా వరకు ఉండింది. చూద్దాం దీంట్లో ఎలిజిబిలిటీ ఏమేమి ఉంటుందని చెప్పేసి. ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే యూజీ, పీజీ, పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. బీటెక్ వాళ్ళకైతే 6th సెమిస్టర్ కంప్లీట్ అయి ఉండాలి. ఎంటెక్ వాళ్ళకి 1st సెమిస్టర్, బీఎస్సీ డిప్లొమా వాళ్ళకి ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే. దాని తర్వాత ఎంఎస్సీ వాళ్ళైతే 1st సెమిస్టర్ అయిపోయి ఉండాలి. పిహెచ్డి స్టూడెంట్స్ అయితే కోర్స్ వర్క్ అంతా అయిపోయి ఉండాలి. తర్వాత ఎన్ని రోజులు ఇంటర్న్షిప్ ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. బీటెక్ వాళ్ళకి 45 days, ఎంటెక్ వాళ్ళకి 120 days, డిప్లొమా వాళ్ళకి 45, ఎంఎస్సీ వాళ్ళకి 120, పిహెచ్డి వాళ్ళకి 30 days. సో ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా 60% ఉండాలి, లేదా సిజిపిఏ అనేది 6.32% అనేది మీకు అకాడమిక్ ఉంటేనే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. తర్వాత ఇంటర్న్షిప్ అనేది అవైలబిలిటీ ఆఫ్ కాలేజ్ని బట్టి, ఫెసిలిటీస్ని బట్టి, స్టూడెంట్స్ కోర్సెస్ని బట్టి, అంటే ఇప్పుడు మీరు గుజరాత్లో అప్లై చేయాలి, లేకపోతే బెంగళూరులో అప్లై చేయాలి, లేకపోతే హైదరాబాద్లో అప్లై చేయాలి అనుకుంటే ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్కటి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు యూఆర్ఓ శాటిలైట్ సెంటర్ బెంగళూరు, దాని తర్వాత స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, దాని తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిల్లాంగ్, ఇట్లా డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి. వీటిల్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి మీరు అప్లై చేసుకోవచ్చు ఆ ఇన్స్టిట్యూట్, ఆ సెంటర్కి. సో అర్థమైంది కదా అలా. ఇంకోటి ఏంటంటే మీకు స్టైఫండ్, రెమ్యునరేషన్, అసిస్టెన్స్ అనేది ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు అకామిడేషన్ ఫెసిలిటీస్ అనేటివి ఏమి ఇవ్వరు, లైక్ క్వార్టర్స్ ఇవ్వడాలు అట్లా ఉండదు. కాకపోతే హాస్టల్స్ అనేటివి ఛార్జెస్ బేసిస్లో ఇస్తాము అన్నట్టు చెప్తున్నారు. ఇంకొకటి క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుందంట. తర్వాత మీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఏమంటాము పేపర్ ఏదైనా పబ్లిష్ చేయాలనుకోండి, మీరు దాన్ని ఒక్కసారి ఆ డిఆర్డిఓలో లేకపోతే ఇస్రోలో ఉండే వాళ్ళకి చూపించి వాళ్ళ చేత అప్లికేషన్ తీసుకొని తర్వాత మీరు పబ్లిష్ చేసుకోవచ్చు అంట. క్లియరెన్స్ తీసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు అంట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్స్లలో ఎలా అప్లై చేసుకోవాలో దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి, ఎక్కడ ఇది శ్రీహరికోటది. ఇది శ్రీహరికోటలో ఎలా అప్లై చేసుకోవాలి ఫస్ట్ చూడండి. ఈ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్కి మీరు ఒక 1 month ముందు పెట్టాలి. అంటే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇంటర్న్షిప్ చేస్తామని చెప్పి ఒక 1 month ముందు మీ కాలేజ్ ద్వారా పంపించాలి. మీ కాలేజ్ ద్వారా అంటే హెచ్ఓడి సైన్ ఇది డౌన్లోడ్ చేసుకొని ఇది మెయిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా ఇది బెంగళూరుది. సో ఇట్లా ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి. సో ఏ సెంటర్లో మీరు అప్లై చేయాలనుకుంటున్నారో మీరు చూసుకోండి. తర్వాత ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఊరికే అప్లై చేయొద్దండి. అంటే ఫీజు అయితే ఏం లేదు కాబట్టి మీరు పాసిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు ఈ రోజు కాకపోతే రేపు, కాకపోతే ఎల్లుండైనా, ఇంకొక రోజు కాకపోతే ఇంకొక రోజు ఇలాంటి ఇంటర్న్షిప్స్ అనేవి కన్ఫామ్గా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి మిస్ చేసుకోవద్దు, మెయిన్లీ బీటెక్ వాళ్ళు. ఎందుకంటే బయట ఒక వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చిందంటే ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 మెంబర్స్ వరకు అటెండ్ అవుతున్నారు. సో అలాంటి చోట్ల మీరు స్టాండర్డ్ ఉండాలి అంటే మీకు ఒక స్పెషల్ స్కిల్ అనేది ఉండాలి, లేకపోతే మీరు ఒక ప్రివిలేజ్డ్ పర్సన్ అన్నా ఉండాలి, లేకపోతే మీకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. సో మీకు స్కిల్ లేదు, ప్రివిలేజ్డ్ లేదు అనుకుంటే మీరు అట్లీస్ట్ ఇట్లాంటి ఒక ఇంటర్న్షిప్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము అనే ఒక పాయింట్ అనేది మీకు ఉపయోగపడుతుంది.
సో దట్స్ ఇట్ గైస్. ఇది మీకు ఎక్కడ 1% ఉపయోగపడుతుంది అని చెప్పి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.